సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. తెలుగు మహిళా నేత గంటా మౌనిక ఆధ్వర్యంలో ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం సాధించడంతో కన్నావారితోట రాములవారి గుడిలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూశారన్నారు. చారిత్రాత్మక విజయంతో టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రజలు ఆకాంక్ష నెరవేరిందన్నారు. టీడీపీ అధికారం చేపట్టిన మరుక్షణం నుండి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చేలా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పెద్దబ్బాయి గారు మొక్కుకున్నారు. ఆ రామాలయంలో 109 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకోవడం జరిగింది. మొక్కు చెల్లింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది. 109 కొబ్బరికాయలు అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చక్కగా వచ్చి కొట్టడం జరుగుతూ ఉంది. ఆ రాముల వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు మేమందరం కూడా పరిపాలనలో ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలన్నీ కూడా నెరవేరిపోతూ ఉన్నాయి. రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి సుపరిపాలన చేరువలోనే ఉంది. రేపు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అవగానే ప్రతి ఒక్కరం కూడా విధుల్లో మా విధుల్ని మేము నిర్వర్తిస్తూ ఇక్కడున్న సమస్యల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కర హామీని కూడా పూర్తి చేసే క్రమంలో మా పనితీరు ఉండబోతా ఉంది. అఖండ మెజారిటీతో విజయం సాధించిన మన గల్లా మాధవి గారి కష్టానికి ఫలితంగా మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాబోతుంది. వాటికి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళ కష్టము, ఆ దేవుడి అనుగ్రహము అన్నిటికీ కూడా మనం మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు 23వ డివిజన్లోని రాములవారి గుడిలో 109 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటున్నాము. ఆయన అనుగ్రహం ఎప్పుడూ కూడా అందరి మీద ఇంతే చల్లగా ఉంటూ కావాల్సిన అభివృద్ధి మనం అందరం కలిసి సాధించు